గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ వీడియోలో బేసిక్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కోసం ఏం చేసాం. ఈ వీడియోలో మనం ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం కోసం చెప్తాం. ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ అయ్యాక ఐపాక్ నామినిక్లేచర్ కోసం చెప్తాం. ఈ వీడియోలో ఏంటంటే మనం నోట్స్ కూడా బోర్డు పైన ఆల్రెడీ రాసి ఉన్నాం. అందరూ కూడా నోట్స్ కూడా నోట్ డౌన్ చేసుకోవచ్చు. సో ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం, వాట్ స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ద ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం అనేది మనం క్లియర్ గా చూడాలి. సో ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం లో సబ్స్ట్రేట్ తీసుకుంటాం. సబ్స్ట్రేట్ మీన్స్ రియాక్టెంట్ అన్నమాట. ఈ సబ్స్ట్రేట్ ని మనం రియేజెంట్ తో ట్రీట్ చేసేటప్పుడు ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఇంటర్మీడియట్ ని మనం ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. సో ట్రాన్సిషన్ స్టేట్ తర్వాత మనకు ప్రొడక్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, సో సబ్స్ట్రేట్ ని తీసుకుంటే రియాక్టెంట్ ఏబి అనే రియాక్టెంట్ తీసుకున్నాం. ఈ రియాక్టెంట్ ని మనం రియేజెంట్ తో ట్రీట్ చేయించాలి, రియేజెంట్ తో రియాక్ట్ చేయించాలి. రియేజెంట్ తో రియాక్ట్ చేయించాలంటే ఈ ఏబి అనే సబ్స్ట్రేట్ లో ఉండే ఆ కోవలెంట్ బాండ్ ఏదైతే ఉంటుందో ఆ కోవలెంట్ బాండ్ అనేది క్లీవేజ్ అవ్వాలి, బ్రేక్ అవ్వాలి. కోవలెంట్ బాండ్ బ్రేక్ అయ్యేటప్పుడు మనకు ఎలక్ట్రాన్ రిచ్ పార్ట్, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ పార్ట్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ ఎలక్ట్రాన్ రిచ్ పార్ట్ అనేది రియేజెంట్ లో ఉండే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ పార్ట్ తో కంబైన్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ పార్ట్ అనేది రియేజెంట్ లో ఉండే ఎలక్ట్రాన్ రిచ్ పార్ట్ తో కంబైన్ అవుతుంది. అలా కంబైన్ అవడం వల్ల మనకు ఇంటర్మీడియట్ స్టేట్ ఫామ్ అవుతుంది. ఇంటర్మీడియట్ స్టేట్ నుంచి ఏమొస్తుందంటే మనకు ప్రొడక్ట్ వస్తుంది. సో అందుకని ఇప్పుడు మనం ఫస్ట్ ఏం డిస్కస్ చేస్తామంటే క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్. సబ్స్ట్రేట్ ఉండే కోవలెంట్ బాండ్ ని మనం ఎలా క్లీవేజ్ చేయొచ్చు. అన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ లో కూడా మనకు కోవలెంట్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఈ కోవలెంట్ బాండ్ క్లీవేజెస్ ని ఎన్ని టైప్స్ గా మనం డివైడ్ చేయొచ్చు, ఎలా క్లీవేజ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో కోవలెంట్ బాండ్ ని మనం 2 టైప్ గా క్లీవేజ్ చేయొచ్చు అన్నమాట. సో అందులో ఫస్ట్ టైప్ ఏంటంటే హోమోలైటిక్ క్లీవేజ్, సెకండ్ టైప్ వచ్చి హెటెరోలైటిక్ క్లీవేజ్ అన్నమాట. ఇప్పుడు హోమోలైటిక్ క్లీవేజెస్ అంటే ఏంటో చూద్దాం. మనం ఒక సబ్స్ట్రేట్ తీసుకున్నాం, ఒక రియాక్టెంట్ తీసుకున్నాం, ఏబి అనే రియాక్టెంట్ తీసుకున్నాం. ఈ ఏబి అనే రియాక్టెంట్ అనేది హోమోలైటిక్ క్లీవేజ్ లో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఏబి అనే రియాక్టెంట్ ఎలాంటి రియాక్టెంట్ అవ్వాలంటే నాన్ పోలార్ రియాక్టెంట్, నాన్ పోలార్ మాలిక్యూల్ తీసుకోవాలి. సో నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటే ఏంటి? ఈ కోవలెంట్ బాండ్ లో ఉండే టూ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఆటమ్స్ కి ఈక్వల్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఉండాలన్నమాట. అంటే ఈ బాండ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ని పుల్ చేసే కెపాసిటీ 2 ఆటమ్స్ కి ఈక్వల్ గా ఉంటాయి. అలాంటి మాలిక్యూల్ ని మనం నాన్ పోలార్ మాలిక్యూల్ అంటాం. ఈ నాన్ పోలార్ మాలిక్యూల్స్ తీసుకొని వీటిలో ఉండే కోవలెంట్ బాండ్ ని క్లీవ్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం హోమోలైటిక్ క్లీవేజెస్ లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తాం. సో ఈ బాండ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ని టూ ఆటమ్స్ ఈక్వల్ గా షేర్ చేసుకునేటట్లుగా బాండ్ మనం క్లీవేజ్ చేస్తే దాన్ని హోమోలైటిక్ క్లీవేజ్ అంటాం. One of the electrons of the shared pair in a covalent bond goes with each of the bonded atom. ఈ కోవలెంట్ బాండ్ లో ఉండే వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ అనేవి ఈచ్ ఆటమ్ కి కూడా షేర్ అయ్యేటట్లుగా మనం బాండ్ ని క్లీవ్ చేస్తే ఆ క్లీవేజెస్ హోమోలైటిక్ క్లీవేజ్ అంటాం. సో ఈ బాండ్ లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ ని ఈ 2 ఆటమ్స్ కి ఈక్వల్ గా షేర్ అయ్యేటట్లుగా మనం బాండ్ క్లీవ్ చేస్తాం. సో ఆ క్లీవేజెస్ లో మనకు ఆల్ ఎలక్ట్రాన్ స్పీసీస్ అనే ఫామ్ అవుతాయి. అంటే సింగిల్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ స్పీసీస్ అనే ఫామ్ అవుతాయి. ఈ సింగిల్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ స్పీసీస్ ఏమంటారు మనం? ఫ్రీ రాడికల్స్ అంటాం అన్నమాట. ఫ్రీ రాడికల్స్ అంటాం. సో ఈ సింగిల్ ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ని మనం హాఫ్ హెడెడ్ యారోతో డినోట్ చేస్తాం. ఈ యారోతో డినోట్ చేస్తాం. సింగిల్ ఎలక్ట్రాన్ ఇలా డినోట్ చేస్తామంటే ఇందులో ఉండే సింగిల్ ఎలక్ట్రాన్ ఏ పైకి షిఫ్ట్ అవుతుంది, బి పైకి ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతుంది. ఇలా ఆల్ ఎలక్ట్రాన్ స్పీసీస్ అనేవి ఫామ్ అవుతాయి. వీటిని మనం ఫ్రీ రాడికల్స్ అని అంటాం అన్నమాట. అయితే సో ఈ క్లీవేజ్ లో, ఈ హోమోలైటిక్ క్లీవేజ్ లో సో మనకు సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసీస్ ఫామ్ అయ్యాయి కదా, వాటిని మనం ఫ్రీ రాడికల్స్ అని అంటాం. సో హోమోలైటిక్ క్లీవేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే మాలిక్యూల్స్ ఆర్ నాన్ పోలార్. మనం డిస్కస్ చేసాం కదా, నాన్ పోలార్ మాలిక్యూల్స్ లో మాత్రమే మనం హోమోలైటిక్ క్లీవేజ్ చేయగలం. అంటే ఈక్వల్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఉండే ఆటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య బాండ్ ని మనం క్లీవ్ చేయగలం. వాటి మధ్య ఉండే బాండ్ ని క్లీవ్ చేయాలి అంటే హోమోలైటిక్ క్లీవేజ్ యూజ్ చేస్తాం.
ఈక్వల్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఉండే మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో ఆటమ్స్ ఈక్వల్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండే ఆటమ్స్ ఫామ్ చేసే మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో ఆ మాలిక్యూల్స్ మనం నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటాం. నెక్స్ట్ సో మనం తీసుకునే రియాక్టెంట్ ని నాన్ పోలార్ సాల్వెంట్ లో కానీ తీసుకున్నట్లయితే అప్పుడు కూడా మనం హోమోలైటిక్ క్లీవేజ్ చేయొచ్చు. నాన్ పోలార్ సాల్వెంట్స్ ఏంటంటే CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్, C6H6 బెంజీన్. బెంజీన్ కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటే నాన్ పోలార్ సాల్వెంట్ లో మనం ఏదైతే క్లీవేజ్ చేస్తామో ఆ క్లీవేజ్ కూడా హోమోలైటిక్ క్లీవేజ్ గా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ సో మనం ఏదైతే రియాక్షన్ చేస్తున్నామో రియాక్షన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్స్ అన్నమాట. పెరాక్సైడ్స్ ప్రెసెన్స్ లో మనం ఈ ఏ క్లీవేజ్ అయితే చేస్తున్నామో ఆ క్లీవేజ్ హోమోలైటిక్ క్లీవేజ్ గా చెప్పొచ్చు. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫైడ్, సల్ఫైడ్ తీసుకుంటే మనం హోమోలైటిక్ క్లీవేజ్ చేయొచ్చు. ఈ హోమోలైటిక్ క్లీవేజ్ లో మనకి ఏం ఫామ్ అవుతాయంటే ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ మనం హెటరోలైటిక్ క్లీవేజ్ కోసం చూద్దాం. హెటరోలైటిక్ క్లీవేజ్, ఈ హెటరోలైటిక్ క్లీవేజ్ లో మనం తీసుకునే రియాక్టెంట్ ఎలాంటి రియాక్టెంట్ కావాలంటే పోలార్ మాలిక్యూల్స్ తీసుకోవాలి, పోలార్ రియాక్టెంట్స్ తీసుకోవాలి. అంటే ఈ కోవలెంట్ బాండ్ లో ఉండే ఈ టూ ఆటమ్స్ ఏవైతే ఉంటాయి ఈ టూ ఆటమ్స్ లో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉండాలన్నమాట. వన్ ఆఫ్ ద ఆటమ్ హ్యాస్ హైయర్ ఎలక్ట్రోనెగటివిటీ దెన్ అదర్ ఆటమ్ అన్నమాట. ఈ రెండింటిలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉండే ఏదైతే మాలిక్యూల్ తీసుకుంటామో ఆ మాలిక్యూల్ పోలార్ మాలిక్యూల్ అంటాం. ఈ పోలార్ మాలిక్యూల్ మనం హెటరోలైటిక్ క్లీవేజ్ ని అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. సో హెటరోలైటిక్ క్లీవేజ్ లో ఏం చేస్తామంటే ద బాండ్ బ్రేక్స్ సచ్ ఎ ఫ్యాషన్ దట్ ద షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిమైన్స్ విత్ వన్ ఆఫ్ ద ఫ్రాగ్మెంట్స్ అన్నమాట. సో ఈ బాండ్ బ్రేక్ చేసేటప్పుడు ఇందులో ఈ టూ ఆటమ్స్ షేర్ చేసుకున్న ఎలక్ట్రాన్ పెయిర్ ఏదైతే ఉంటుందో ఆ పెయిర్ అనేది ఒక ఆటమ్ పైకి షిఫ్ట్ అవుతుంది అన్నమాట. ఏదైతే హైయర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందో ఆ ఆటమ్ పైకి ఈ బాండెడ్ ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయితే సో ఆ క్లీవేజ్ మనం హెటరోలైటిక్ క్లీవేజ్ అంటాం. సో ఇప్పుడు సో ఏ బాండ్ బి అనే మాలిక్యూల్ తీసుకున్నాం. ఈ మాలిక్యూల్ లో ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి బి పైకి షిఫ్ట్ అయ్యాయి. బి అనే ఆటమ్ హైయర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్. సో ఎలక్ట్రాన్స్ అనేవి బి అనే ఆటమ్ పైకి షిఫ్ట్ అవుతున్నాయి. సో మనకు అప్పుడు నెగిటివ్ చార్జ్ ఉంటే సో అయాన్ ఫామ్ అవుతుంది, దాన్ని ఆనయాన్ అంటాం. పాజిటివ్ చార్జ్ ఉంటే అయాన్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం కాటయాన్ అంటాం. సో ఎగ్జాంపుల్ గా CH3Br మిథైల్ బ్రోమైడ్ తీసుకున్నాం. ఇందులో బ్రోమిన్ కి హైయర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ కార్బన్. సో ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి బ్రోమిన్ పైకి షిఫ్ట్ అవుతాయి. ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవడం వల్ల బ్రోమిన్ పైన నెగిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది, కార్బన్ పైన పాజిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది. సో కార్బన్ పైన పాజిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ చార్జ్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం కాటయాన్ అంటాం. నెగిటివ్ చార్జ్ ఉంటుంది మనం ఆర్యాన్ అంటాం. కార్బన్ పైన పాజిటివ్ చార్జ్ ఉంటే దాన్ని మనం కార్బో కాటయాన్ అంటాం అన్నమాట. కార్బో కాటయాన్. ఆఫ్టర్ heterolytic cleavage has sextet electronic structure and positive charge and other valency octet configuration at least one lone pair and a negative charge. అంటే heterolytic cleavage అయ్యాక ఒక ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్రాగ్మెంట్ పైన 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలా 6 ఎలక్ట్రాన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే కార్బన్ తీసుకుంటే కార్బన్ కి 3 హైడ్రోజన్స్ అటాచ్ ఉంటాయి. హైడ్రోజన్ 3 హైడ్రోజన్స్ అంటే ఈ బాండ్ 2 ఎలక్ట్రాన్స్, ఈ బాండ్ 2 ఎలక్ట్రాన్స్, బాండ్ 2 ఎలక్ట్రాన్స్, టోటల్ గా 6 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ కార్బన్ పైన ఏ చార్జ్ ఉంది మనకు పాజిటివ్ చార్జ్ ఉంది. సో బ్యాలెన్స్ షెల్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటూ పాజిటివ్ చార్జ్ ఉంటే సో దాన్ని మనం కార్బో కాటయాన్ అంటాం. నెక్స్ట్ ఇంకో ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో సో దానిలో మనకు సో ఆ బ్యాలెన్స్ షెల్ లో ఆప్టిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. దానిపైన 1 లోన్ పేర్ ఉంటుంది. 1 లోన్ పేర్ అంటూ ఆప్టిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటే ఇంకొక ఫ్రాగ్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం Br మైనస్ ఆర్యాన్ గా చెప్తాం. హెటరోలైటిక్ క్లీవేజ్ ఎప్పుడు జరుగుతుంది? సో హెటరోలైటిక్ క్లీవేజ్ టేక్స్ ప్లేస్ వెన్ పోలార్ మాలిక్యూల్స్, మనం పోలార్ మాలిక్యూల్స్ లో మాత్రమే హెటరోలైటిక్ క్లీవేజ్ ని అబ్జర్వ్ చేయగలం. పోలార్ మాలిక్యూల్ అంటే 2 డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఉండే ఆటమ్స్ ఏ మాలిక్యూల్స్ అయితే ఉంటాయో ఆ మాలిక్యూల్స్ మనం పోలార్ మాలిక్యూల్స్ అంటాం. హెటరోలైటిక్ క్లీవేజ్ అనేది పోలార్ సాల్వెంట్ లో మాత్రమే మనం అబ్జర్వ్ చేయగలం అన్నమాట. సో ఏదైతే పోలార్ సాల్వెంట్స్ తీసుకుంటామో ఆ పోలార్ సాల్వెంట్స్ లో మాత్రమే హెటరోలైటిక్ క్లీవేజ్ మనం అబ్జర్వ్ చేయగలం అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ homolytic and heterolytic cleavages.